గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఇన్వెస్ట్మెంట్ మార్గాలకు వచ్చేసరికి చాలా ఉన్నాయి అండ్ ఇప్పటివరకు ఎన్నో మార్గాలు మనం చెప్పడం జరిగింది. ఎంత డబ్బు పెట్టాలనుకుంటున్నారో 25,000 కావచ్చు, లేదు అంటే 50,000 కావచ్చు, ఆ మార్గాలన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే మనం ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే దాన్ని తీసుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అండ్ కంటిన్యూస్గా దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి ఉంటుంది. సో ఆ ప్రాపర్ డిసిషన్ ఏ విధంగా తీసుకుంటే మనము ఇన్వెస్ట్ చేసినా కూడా మన అమౌంట్ అనేది ఎప్పటికప్పుడు హై అవుతూనే ఉండాలి, రిటర్న్స్ వస్తూనే ఉండాలి అనుకుంటే ఎలా చూస్ చేసుకోవాలి? ఇదే ప్రశ్న కనుక ఒక కొన్ని సంవత్సరాల ముందు అడుగుంటే కలగనాలి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కలగంటే కల్లో మీకు అలాంటి రిటర్న్స్ వస్తాయి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి, ఇప్పుడు ఉన్న రీసెర్చ్ చేసే స్ట్రాటజీస్ చాలా సింప్లిఫైడ్ మేనర్లో ఉన్నాయి. చదువుతో సంబంధం లేకుండా స్కూల్కి వెళ్ళారా లేదా అనవసరం, కాలేజ్ అయితే చాలా దూరం విషయం, అసలు మన స్కూల్ విషయమే మాట్లాడుతున్నాం. మీరు ఏ భాషలో మాట్లాడినా కానీ ఆ భాషలో మీకు అర్థమయ్యేలాగా మీరు నేర్చుకుంటారు. కాబట్టి ఒక తెలుగు, ఒక ఇంగ్లీష్, లేదంటే ఏదైనా ఇంకొక రీజనల్ లాంగ్వేజ్లో మీరు నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకున్న తర్వాత మనకు జరిగే లాభం ఇలాంటిది. ఎందుకంటే మనం అందరం కూడా ఏదైనా నేర్చుకుంటే ఖచ్చితంగా దాని నుంచి ఒక పెద్ద లాభం అనేది జరగాలి. అది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే లక్ష్మీదేవి వస్తుంది, వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. కానీ సరస్వతీదేవి ఎవరైతే ఉంటారో ఆ దేవత ఒక్కసారి వచ్చేసేసి మన దగ్గర మైండ్లో ఆ నాలెడ్జ్ అనేది ఇచ్చారనుకోండి, అది లైఫ్ లాంగ్ ఎప్పుడు పోదు. బికాస్ దట్ స్టేజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనమాట, టిల్ యూ ఆర్ దేర్ ఇన్ దిస్ జన్మ. సో ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది అందరి దగ్గర ఉంటుందండి. కొంతమంది దగ్గర సగం ఉంటుంది, ఇంకా కొంతమంది దగ్గర పూర్తి నాలెడ్జ్ ఉంది అనుకుంటారు. కానీ అది పూర్తి నాలెడ్జ్ అవ్వకపోవచ్చు. కానీ పూర్తి నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్, పనికొచ్చే నాలెడ్జ్, డబ్బులు ఇచ్చే నాలెడ్జ్, ఇది మాత్రం కావాలి. ఎందుకంటే అలాంటి మీరు కష్టపడిన తర్వాత ఆ హార్డ్ అండ్ మనీని మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పి జుట్టు పీకునే బదులు, 10 మందిని అడిగే బదులు ఒకటే ఒక వీడియో చూడండి. అది సుమన్ టీవీలో నేను చేసింది. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మీకు చూపించబోయే ఆ చిట్కా అంటారు కదా, అది మీకు డబ్బులు ఇవ్వబోతుంది. ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. షూర్ సార్. ఎందుకంటే సంవత్సరంలోనే పెట్టిన పెట్టుబడి ఎక్స్ అమౌంట్, మీరు ఎన్ని వేలు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు పెట్టుకుంటారో మీ ఇష్టం, అది డబల్ అవ్వాలి ఇంకొక 1 ఇయర్లో. ఓకేనా? ఆ నిజం ఎంత నిజంగానే నిజం ఉంది అండ్ దానికి ప్రూఫ్లు ఏమున్నాయి అది నేను మీకు ఫస్ట్ చూపిస్తాను. షూర్ సార్. సో ఇది ఒక ఎంటైర్లీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన వీడియోలో ఒక వెబ్సైట్ చూపిస్తున్నానండి. ఇది మనీ కంట్రోల్ అన్న వెబ్సైట్ అందరికీ తెలిసింది. సో ఇందులో మనం చూసుకుంటుంది ఏంటంటే గత సంవత్సరంలో 1 ఇయర్లో ఇక్కడ చూసుకుంటే మీరు 85.34%, 83.78%, ఈ రెండు కూడా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయన్నమాట. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ 2023 ఆగస్ట్, ఇప్పుడు 2024 ఆగస్ట్లో ఉన్నాం మనం. అయితే షేర్స్ ఎన్నో ఉన్నాయి. షేర్స్ ఇది కొనండి, మీ ఫ్యూచర్ మారిపోతుంది, మీ అసలు బ్యాక్గ్రౌండ్ మొత్తం మారిపోతుంది, మీరు కోట్లాధికారి అవుతారు అందరూ చెప్తారు. కానీ మనం ఒక షేర్ ఎప్పుడైతే కొంటాం కదా, ఆ ఒక్క షేర్ తప్పితే మిగతా అన్ని పెరుగుతాయి. అవును సార్. ఇదేంటో దేవుడా, నేను కొన్నదే పెరగట్లేదు, మిగతా పెరుగుతున్నాయి అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ టైంలో ఇంకా కోపం వస్తుందండి. ఇప్పుడు ఇది కూడా సేమ్ మ్యానుఫ్యాక్చరర్, వాళ్ళు కూడా సేమ్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్, కానీ ఆ కంపెనీనే ఎందుకు పెరుగుతుంది, నేను తీసుకున్న కంపెనీ ఎందుకు పెరగట్లేదు? అందుకే మీ అందరి కోసం ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చా. ఏ ఒక్క కంపెనీలో మీరు పెట్టుబడి పెట్టారనుకోండి, ఆ షేర్ మార్కెట్లో కొన్నారనుకోండి, అప్పుడు మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ మీరు అదే మ్యూచువల్ ఫండ్లో, ఈటీఎఫ్లో మీరు పెట్టారనుకోండి, అది ఏం చేస్తుందంటే మీకోసము ఒక సెలెక్టెడ్ గులాబీ లాంటి ఒక బుకే ఆఫ్ స్టాక్స్ తీసుకొస్తుంది. ఇప్పుడు మనం ఒక బుక్ ఎవరికోసమైనా కొనేటప్పుడు ఏం చేస్తామండి, ఒక్క పువ్వు కూడా అందులో మాడిపోకుండా, మాసిపోకుండా, చెదిరిపోకుండా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఈ బుకే నేను ఒకరికి ఇస్తే దానివల్ల నా ప్రేమ, నా ఆప్యాయత అనేది తెలియాలి అని చెప్పేసి మనం ఎంత ప్రయత్నిస్తామో డబ్బులు పెట్టేసి, ఇది కూడా అంతే. సో ఆ బుకే ఆఫ్ స్టాక్స్ వీళ్ళు ఏదైతే సెలెక్ట్ చేసుకొని పెడతారు కదా, దానివల్ల వచ్చేదే మీకు ప్రాఫిట్. అందువల్లనే మీకు ఈ కంపెనీ వాళ్ళు, నేను పేర్లు ఏవైతే చదవబోతున్నానో, వాళ్ళు మనకి ఎలాంటి డబ్బులు పే చేయలేదు, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేదు ఇక్కడ. కానీ వాళ్ళు ఇంత రిటర్న్ ఇచ్చారు కాబట్టే నేను చెప్తున్నాను, బేస్డ్ ఆన్ రిటర్న్స్ మీరు అన్నట్టుగా. సో
మోతీలాల్ ఓస్వాల్ బిఎస్సి ఎన్హాన్స్డ్ వాల్యూ ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, ఇదండి ఆ మ్యూచువల్ ఫండ్ పూర్తి పేరు. ఇక రెండవది యూటీఐ నిఫ్టీ 500 వాల్యూ 50 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఈ రెండు పేర్లలో నేను మీకు చెప్పిన దాంట్లో ఒక్క వర్డ్ ఉంది, అది కామన్ ఉంది రెండిట్లో. అది ఏంటో చెప్పుకోండి, మీకు చూపిస్తా. చూడండి, యూటీఐ నిఫ్టీ 500లో వాల్యూ అన్న వర్డ్ ఇక్కడ యూజ్ చేశాడు. అలాగే మోతీలాల్ ఓస్వాల్ బిఎస్సి ఎన్హాన్స్డ్ దాంట్లో కూడా వాల్యూ అనే పదం వాడారు. ఈ రెండు ఫండ్స్ వాల్యూ అనే పదం ఎందుకు వాడారు అంటే ఈ రెండిటికి కొన్ని దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టే వాల్యూ అన్న పేరు అక్కడ వచ్చింది. అంటే ఈ స్టాక్స్ వీళ్ళు ఏవైతే ఈ ఫండ్లో కొనబోతున్నారో బాగా వాల్యూ క్రియేట్ చేసే స్టాక్స్నే కొనబోతున్నారు అనమాట. దాని అర్థం అవేంటో మనం తెలుసుకుందాం ఒక్కసారి. సో లెట్స్ గో బ్యాక్ టు దట్. మోతీలాల్ ఓస్వాల్ బిఎస్సి ఎన్హాన్స్డ్ వాల్యూ, దీన్నే మీరు అసలు గుర్తుపెట్టుకోవాలి. ఇది కీవర్డ్ మనకి, ఓకేనా? సో అప్పుడు మనము పోల్చుకోవచ్చు. ఇక్కడ చూస్తే కింద కంప్లీట్గా మీకు దీస్ ఆర్ ద కంపెనీస్ విచ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్. ఇక్కడ హిండాల్కో అనే ఫస్ట్ కంపెనీ ఉంది. ఇప్పుడు మనము యూటీఐ నిఫ్టీ 500 వాల్యూ అన్న ఇండెక్స్ ఫండ్కి వెళ్దాం. ఇక్కడ కూడా చూద్దాము ఎలాంటి స్టాక్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇదిగోండి, ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్లీ ఈ కంపెనీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, కోల్, గ్రాసిమ్, పవర్ గ్రిడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వేదాంత, హిండాల్కో. చూడండి, అక్కడ కూడా హిండాల్కో ఉంది, ఇక్కడ కూడా హిండాల్కో ఉంది. మొట్టమొదటి కంపెనీ ఇక్కడ హిండాల్కో ఉంది. సో రెండోది కంపెనీ ఏది ఉందండి ఇక్కడ? గ్రాసిమ్. సో గ్రాసిమ్ కంపెనీ ఉందా లేదా చూసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గ్రాసిమ్ కూడా ఉంది. సో అలాంటివి సిమిలర్ కంపెనీస్ రెండు ఫండ్స్లో సేమ్ ఉన్నాయి. రెండు ఫండ్స్లో కూడా ఎందుకు వాళ్ళు ఎన్నుకున్నారు అన్నది మనం పక్కన పెడితే దానికి రీజన్ ఏంటంటే ఈ కంపెనీస్లో వాల్యూ ఉంది, రిటర్న్స్ రాబోతుంది, ప్రామిసింగ్ కంపెనీస్. అంటే మనం అప్పుడు ఏం చేయాలి? అందులో ఉన్న కంపెనీలు మనం కొనుక్కోవాలా లేదంటే ఫండ్ కొనుక్కోవాలా, అది మీ ఇష్టం. ఎందుకంటే మీరు నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవండి, నేను చిన్న పెట్టుబడి పెడతానంటే మీరు మ్యూచువల్ ఫండ్ కొనుక్కోండి, యూటీఐ నిఫ్టీ కొనుక్కోండి, లేదంటే మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళది కొనుక్కోండి. నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి సార్, 20 లక్షలు ఉన్నాయి, 30 లక్షలు, 50 లక్షలు ఉన్నాయి, కోటి రూపాయలు ఉన్నాయంటే అప్పుడు మీరు షేర్స్ కొనుక్కోండి. అయితే ఇక్కడ మీకు వచ్చే లాభము గ్యారంటీగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అక్కడ, నేను కాదు. యాక్చువల్గా చెప్పాలి అంటే స్టాక్ మార్కెట్లో నథింగ్ ఈజ్ గ్యారంటీడ్ అండి, కానీ ప్రామిసింగ్ గా ఉంటుంది. కనీసం మీకు మంచి నార్మల్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అన్నట్టుగా 12, 15, 20% సంవత్సరానికి వస్తుంది ఈజీగా. కానీ ఎంత ఇచ్చారు వాళ్ళు? 83 నుంచి 85% వీరికి ఇచ్చారు. సో ఇదండి కంపారిజన్. ఒక చిన్న హోంవర్క్ మీరు చేయండి, కోట్లాధికారి అవుతారు. 50 లక్షలు పెట్టండి, నెక్స్ట్ ఇయర్లో మీరు కోటి సంపాదిస్తారు. సార్ ఇవన్నీ బాగున్నాయి సార్, వినడానికి చాలా బాగుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు మీరు ఏదైతే చెప్పారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకునేటప్పుడు రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. వాటి గురించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే, అండ్ అదేవిధంగా అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, అండ్ పిల్లలకి ఇప్పటి నుంచి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? మీరందరూ కూడా మీ హార్డ్ ఎర్న్ మనీని ఎక్కడైనా పెట్టేసేసి కోల్పోవద్దు. నేనేం చెప్తానంటే, ఇందాక శిరీష గారు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే, మీకు ఒక కండెన్స్డ్ ఫార్మాట్లో మాస్టర్ క్లాస్ కావాలి. ఆ మాస్టర్ క్లాస్ మీకు ఈ 25th ఆగస్ట్ రోజున, సండే రోజున మార్నింగ్ 11 AM to 4 PM వరకు ఈ క్లాస్ ఉంటుంది మీకు. బ్యూటీ ఏంటంటే ఈ క్లాస్లో మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు విధాలుగా ఈ క్లాస్ని అటెండ్ అవ్వచ్చు. సో దాట్ మీరు కావాల్సిన రైట్ నాలెడ్జ్ అనేది మీరు పొందారనుకోండి. ఇందాక అడిగారు లైక్ చాలా రకాల డౌట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా డౌట్స్ తీరిపోవాలి అంటే ఒకే ఒక క్లాస్ ఉంటుంది. ఇది ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ మాత్రమే. ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నెంబర్ బిజీగా వచ్చిందనుకోండి, మీరు ఇమ్మీడియట్గా ఒక వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మిగతా వివరాలన్నీ పూర్తిగా మేము ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.